క్రికెట్ లో ఎంతో మంది గొప్ప ప్లేయర్స్ ఉంటారు. అయితే వాళ్ళలో కొంతమందిని లెజెండ్స్ అని పిలుస్తారు. కానీ మొత్తం క్రికెట్ ప్రపంచం గాడ్ ఆఫ్ క్రికెట్ అని పిలిచేది మాత్రం ఒక్క ప్లేయర్నే. అతనే సచిన్ రమేష్ టెండూల్కర్. అది 1989. సరిగ్గా మీసాలు కూడా రాని ఒక 16 ఏళ్ల కుర్రాడు ఇండియన్ టీమ్ లో డెబ్యూ చేశాడు. కొంతకాలానికి తనే ఇండియన్ క్రికెట్ కి బ్యాక్ బోన్ లా మారాడు. ఒకప్పుడు సచిన్ అవుట్ అయిపోతే ఇండియా ఓడిపోతుందని ఫీల్ అయ్యేవారు. ఆ రేంజ్ లో ఉండేది సచిన్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్. క్రికెట్ హిస్టరీలో ఎవ్వరికీ సాధ్యం కాని 100 సెంచరీలు కొట్టిన ఒకే ఒక్క ప్లేయర్ సచిన్. ఇంటర్నేషనల్ క్రికెట్ లో 34,000 కంటే ఎక్కువ రన్స్, ఓడిఐ క్రికెట్ లో ఫస్ట్ డబుల్ సెంచరీ. ఇలా చెప్పుకుంటూ పోతే తన 24 ఏళ్ల సుదీర్ఘమైన కెరీర్ లో ఎన్నో రికార్డ్స్ ఉన్నాయి. కానీ సచిన్ గొప్పతనం కేవలం తను సాధించిన రికార్డ్స్ లో మాత్రమే కాదు, తన వ్యక్తిత్వంలో కూడా ఉంది. సెహ్వాగ్, యువరాజ్, ధోని, కోహ్లీ లాంటి లెజెండరీ ప్లేయర్స్ కూడా సచిన్ ని తమ ఇన్స్పిరేషన్ గా చెప్తారు. క్రికెట్ లో చాలా మంది ప్లేయర్స్ వస్తారు, ఆడతారు, వెళ్లిపోతారు. కొంతకాలానికి ఫ్యాన్స్ వాళ్ళని మర్చిపోతారు. కానీ క్రికెట్ అనే గేమ్ ఉన్నంత వరకు సచిన్ టెండూల్కర్ అనే పేరు మాత్రం వినిపిస్తూనే ఉంటుంది. సచిన్ ఫ్యాన్స్ తప్పకుండా లైక్ చేసి లెజెండ్ అని కామెంట్